హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగా రుచులు. ఈరోజు మన వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే కొరమీను ఈగురు కర్రీ. నాన్ వెజ్ రెసిపీస్ కోసమే మా హస్బెండ్ మట్టి పాత్ర కొనుక్కొచ్చి ఈ కర్రీ ఆయనే ప్రిపేర్ చేశారండి. ఫస్ట్ టైం మేము కూడా మట్టి పాత్రలో వండి టేస్ట్ చేయడం. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ కొరమీను చేప జిగురుగా ఉంటుంది కదా, కల్లుప్పు వేసి వాష్ చేసుకుంటే జిగురు మొత్తం పోతుంది. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలను వేసుకోవాలి. ఈగర్ కర్రీకి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి, గ్రేవీ ఉండాలి కదా. నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఆనియన్స్ని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఫిష్ కర్రీకి గరిటె అనేది ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఒక క్లాత్ తీసుకుని వీడియోలో చూపించే విధంగా ఇలా తిప్పుకుంటూ పైకి అంటే ముక్కలన్నింటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా మగ్గిన తర్వాత మీడియం సైజ్ టమాటాలను 2 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కర్రీ ఇలా మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని అందులో 3 ఇంచుల వరకు అల్లం ముక్కను క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలను వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఒకసారి ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే మట్టి పాత్ర వేడి ఎక్కువగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేశాక పాత్ర వేడికి కర్రీ ఎగిరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొరమీను ఈగురు కర్రీ రెడీ అయిపోయింది. మట్టి పాత్రలో చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.